వెల్కమ్ టు రాజనీతి. భారత సినీ సంగీత ప్రపంచంలో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్లో తనకు అవకాశాలు రాకపోవటం వెనక మతపరమైన అంశం కూడా కారణమై ఉండొచ్చు అన్న వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలను హిందూ సంఘాలు అలాగే బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఖండించారు. అయితే ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యల మీద ఒక వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తాను ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు. భారతదేశమే నాకు స్ఫూర్తి, గురువు కూడా. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశాన్ని ఈ దేశం కల్పించింది. ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన వ్యాఖ్యల మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గురించి తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. రోజా, బాంబే, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్ లాంటి విజయవంతమైన సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. కొన్నేళ్ల పాటు సినీ సంగీత దర్శకత్వంలో నెంబర్ 1గా ఉన్నారు. 97లో మా తుజే సలాం పేరుతో ఆయన విడుదల చేసిన వందే మాతరం ఆల్బమ్ భారతీయుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా ఇది ఉంది, ఈ వందే మాతరం సాంగ్. భారతీయ ప్రేక్షకులు ఆయన గొప్ప సంగీత దర్శకుడుగానే ఆదరించారు తప్ప ఏనాడు కూడా ఆయన మతాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆయన హిందువా, ముస్లిమా, ఇంకోట అని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆయన హిందువుగా పుట్టి ఆ తర్వాత ఇస్లాంలోకి మారారు, మతం మారారనమాట. ఆయన కెరీర్ పరంగా బాగా రైజ్లో ఉన్నప్పుడు రెహమాన్కి మతం గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయిన తర్వాత తన మతం కారణంగా తనకు అవకాశాలు రావట్లేదని వివాదాస్పదమైన కామెంట్ చేశారు. అయితే వెంటనే వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చినప్పటికి కూడా బాలీవుడ్ ప్రముఖులు చాలామంది రెహమాన్ వ్యాఖ్యలను ఖండించారు. జావేద్ అఖ్తర్, కంగనా రనౌత్, శోభా డే రెహమాన్ అభిప్రాయాన్ని తప్పని ఖండించారు. నిజానికి బాలీవుడ్లో మత వివక్ష కనుక ఉంటే చాలామంది ప్రముఖ హీరోలుగా, దర్శకులుగా రాణించేవాళ్ళు కాదు, అవకాశాలు వచ్చాయి కాదు. కొన్నేళ్ల పాటు దిలీప్ కుమార్ అనబడే యూసఫ్ ఖాన్ బాలీవుడ్ని వేయలేరు. ఆయన కొన్నేళ్ల పాటు నెంబర్ 1గా ఉన్నారు. ఆయన నెంబర్ 1 హీరోగా ఉన్నారు ఆయన. అలాగే ఆనాటి అందాల తరం మధుబాల కూడా ముస్లిమే. వివక్ష ఉంటే నిజంగా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళంతా బాలీవుడ్ అగ్ర హీరోలుగా నిలబడేవాళ్ళు కాదు. అలాగే అంజాద్ ఖాన్, కాదర్ ఖాన్, నసిరుద్దీన్ షా, జావేద్ అఖ్తర్, సలీం ఖాన్, మెహబూబ్ ఖాన్ లాంటి నటులు, రచయితలు, డైరెక్టర్లకు బాలీవుడ్లో అవకాశాలు దొరికేవి కాదు. కానీ వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు రాణించారు కూడా, బ్రహ్మాండంగా రాణించారు కూడా. వీళ్ళలో ఎవరు కూడా మతం కారణంగా అవకాశాలు వచ్చాయని కానీ రాలేదని కానీ ఎప్పుడు చెప్పలేదు. సినిమా రంగం అయినా ఏ రంగం అయినా కూడా పూర్తిగా సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సక్సెస్ అయితేనే ఎవరైనా వెంటబడతారు. ప్రతిభ ఉన్నంత కాలమే, సినిమాలు హిట్ అవుతున్నంత కాలమే పరిశ్రమ ఎవరి వెనకైనా పరిగెడుతుంది, ఎవరి కాల్ షీట్లైనా అడుగుతుంది, ఎవరికైనా డైరెక్టర్గా అవకాశాలు ఇస్తుంది. సో రెహమాన్ అగ్రస్థానంలో ఉన్నప్పుడు దిగ్గజ దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్ల కోసం క్యూలు కట్టారు. అప్పుడు లేని మతపరమైన అంశం ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకి వచ్చింది? ఒక కళాకారుడి సక్సెస్ గ్రాఫ్ తగ్గినప్పుడు అవకాశాలు తగ్గుతాయి, అది సహజం. రెహమాన్ ఇటీవల కాలంలో అందించిన సంగీతంలో మునుపటి మ్యాజిక్ లేదని, ఆయన శైలికి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇది సర్వసాధారణం కూడా. ఎవరు కూడా బతికినంతకాలం పీక్స్లో ఉండరు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సహజమైన మార్పును అంగీకరించాలి. ఎవరైనా అంగీకరించకుండా బాలీవుడ్ మీద మతం ముద్ర వేయటం సరికాదనే అభిప్రాయం బాలీవుడ్ వర్గాల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మన ప్రతిభ అనుకుంటారు. ఫెయిల్యూర్స్ ఎదురైతే ఎదుటి వాళ్లే దానికి కారణం అని విక్టిమ్ కార్డు ప్లే చేయటం అనేది మన దేశంలో ఒక అలవాటు అని చెప్పాలి. దీనికి ఉదాహరణ 90ల్లో భారత క్రికెట్ కెప్టెన్గా అతి ఎక్కువ కాలం అజరుద్దీన్ ఉన్నారు. 8 నుంచి 9 ఏళ్ల పాటు ఆయనే ఉన్నారు కెప్టెన్గా. 92, 96, 99 3 వరల్డ్ కప్ల్లో పాల్గొన్న జట్లకి అజరుద్దీనే కెప్టెన్. 3 వరల్డ్ కప్ల్లో అజరుద్దీన్ నాయకత్వంలో భారత్ జట్టు పోటీ పడింది. అప్పటిదాకా ఇంత సుదీర్ఘకాలం ఎవరు కెప్టెన్గా కూడా వ్యవహరించాల, అంటే ఎవరికి రానంత అవకాశం అజరుద్దీన్కి వచ్చింది. కానీ ఇతని మీద లేట్ 90sలో మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. ఇతను కెప్టెన్గా ఉన్నప్పుడు అజయ్ జడేజా, నయన్ మోంగియా, మనోజ్ ప్రభాకర్ల మీద కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హ్యాన్సీ క్రానేకి బుకీలను పరిచయం చేసింది అజరుద్దీనేనని సిబిఐ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం అజరుద్దీన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించారు. అప్పుడు అజరుద్దీన్ ఏమన్నాడు తెలుసా? తాను ముస్లిం కావటం వల్లే తనకు అన్యాయం జరిగింది అన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి. తప్పుడు పనులు చేసి కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకోవటం ఏంటన్న విమర్శలు వచ్చాయి.
కెప్టెన్గా పనిచేసినప్పుడు నీ మతం నీకు గుర్తుకు రాలేదా అన్న విమర్శలు వచ్చినాయి. ఇదే దేశం ఆయన కెప్టెన్గా సుదీర్ఘకాలం పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన విక్టిమ్ కార్డు తీశారు మతం పేరుతో. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో ఉదాహరణ, ఒక ప్రభుత్వ అధికారి ఆయన 2 సార్లు 3 సార్లు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ రైడ్స్లో దొరికాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో చేరాడు, పెద్ద పదవి కూడా వచ్చింది ఆయనకి. కాకపోతే అప్పుడు ఆ రైడ్స్ జరిగినప్పుడు ఆయన నేను తెలంగాణ వాడిని కాబట్టి, బీసీని కాబట్టి నా మీద ఏసీబీ దాడులు చేస్తున్నారని విక్టిమ్ కార్డు ప్లే చేశారు. దానికి అప్పుడు ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ కూడా చేసింది. ఇట్లా చాలామంది ఉంటారు. కొంతమంది ఉంటారు అడ్డు అదుపు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తారు, కౌంటర్ అటాక్ చేస్తే కులాలను లాగుతారు. మేము పలానా కులం కాబట్టి మా మీద దాడికి వస్తున్నారంటారు, కేసులు పెడతారు. తప్పుడు పనులు చేసేటప్పుడు గుర్తుకురాని కులాలు ఆ పని చేస్తూ దొరికినప్పుడో లేదా ఆ తప్పుడు పనులకు శిక్షలు పడినప్పుడు గుర్తుకొస్తాయి. ఆ పేరుతో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంటారు. ఇది భారతదేశంలో షరా మామూలుగా జరుగుతూ ఉంటుందని ముందుకు పోవటమే మన పని. Like, share and subscribe to Rajaniti channel.